నుంచి మాకు సమాచారం లేదంటూ కూడా కవిత లాయర్ చెప్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు ప్రీ ప్లాన్ గా అంటే 8:45 ఫ్లైట్ కి టికెట్లు బుక్ చేసుకుని కవిత గారికి కూడా టికెట్లు బుక్ చేసుకుని అరెస్ట్ చేసే తీసుకుపోవాలి అని చెప్పి ఇవాళ వచ్చి చేస్తా ఉన్నారు. ఇది ఇప్పటి మటుకు కూడా ఈ ప్రీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటి మటుకు ఏ లేడీని కూడా అరెస్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం కవిత గారిని చేస్తా ఉన్నారు. అంటే తెలంగాణ గొంతుకగా కేసీఆర్ ఉన్నాడు, ఈ ఒక్క కేసీఆర్ ని పక్కన పెట్టేస్తే తెలంగాణ గొంతుక పోతుంది అన్న రాజకీయ దురుద్దేశంతో మరి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని లేకుండా చేయాలి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ కేసీఆర్ గారి బిడ్డ మీద ఇటువంటి అక్రమమైన కేసులు బనాయించి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. తప్పకుండా డౌన్ అయితే బీజేపీ అంత పెరుగుతుంది అనుకునే ఉద్దేశం తప్పకుండా బీజేపీ పెరుగుతుందా లేదా తెలియదు. బీఆర్ఎస్ డౌన్ అయితే తెలంగాణ గొంతుగా ఉండదని, తెలంగాణ గురించి ప్రశ్నించే వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి ఇవాళ ఈ కుట్రపూరితమైన చర్య చేస్తా ఉన్నారు. ఇంత మట్టుకు ప్రీ మనీ లాండరింగ్ యాక్ట్ లో ఒక లేడీని అరెస్ట్ ఇప్పటి మట్టుకు చేయలేదు ఈ భారతదేశ చరిత్రలో. ఫర్ ద ఫస్ట్ టైం కవిత గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అది కూడా 19వ తారీఖు సుప్రీంకోర్టు కేసు వాయిదా పడ్డాక కూడా కోర్టులో ఇది ఉండగా కూడా వాళ్ళు ప్రీ ప్లాన్ గా వచ్చి వాళ్ళు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మొదలే ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని 8:45 అరెస్ట్ చేసి తీసుకుపోతామని చెప్పి అట్లా ప్రీ ప్లాన్ గా చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా అటు రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం, ఇటు చట్టపరంగా కోర్టుల్లో కూడా దీనికి పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏనాడు కూడా వెనుకపోయే సమస్య లేదు. అదే నేను చెప్పేది, సుప్రీంకోర్టులో కేసు ఉండగా 19వ తారీఖు వాయిదా పడంక కూడా అంటే కేసు కూడా ఏంటంటే ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ లో కోర్టుల్లో కావచ్చు, ప్రజాక్షేత్రంలో కావచ్చు తప్పకుండా ఎండగడతాం, రాజకీయంగా ఎండగడతాం, అది చట్టపరంగా కోర్టుల్లో కూడా పోరాడతాం. రాజ్యాంగ వ్యతిరేకపూరితమైన చర్యల్ని, చట్టానికి వ్యతిరేకపూరితమైన చర్యల్ని డెఫినెట్ గా అటు కోర్టుల్లో కావచ్చు, అటు మరి వాళ్ళ బలి చేయటానికి వాళ్ళ బీఆర్ఎస్ నేతలు గారు పూనుకున్నట్టు అనిపిస్తా ఉన్నది. అదే చెప్తున్నాను కదా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయడానికో, కేసీఆర్ గారిని భయపెట్టడానికో ఏదో ఒక విప్లవ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని, కేసీఆర్ గాని ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు. తప్పకుండా రాజకీయంగా ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో, అట్లనే చట్టపరంగా కోర్టుల్లో కూడా ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటుంది, తెలంగాణ సమాజం అండగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తలేరు. ఇప్పుడే లోపల చెప్పిన విషయం ఏంటంటే 8:45 ఫ్లైట్ కు మిమ్మల్ని మేము అరెస్ట్ చేసి తీసుకుపోతున్నాం అన్న మాట చెప్పినారు. అంటే మొదలే